బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. కాకినాడ జిల్లా గండేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేట హైవేపై ఒక కారు లారీని క్రాస్ చేసి ఓవర్టేక్ చేస్తున్న క్రమంలోనే అతి వేగంగా దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో తల్లి కొడుకు మృతి చెందినటువంటి బాధాకరమైన ఘటన చాలా విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. తల్లి తొర్లపాటి తులసి 49 సంవత్సరాలు, తొర్లపాటి శశికుమార్ 27 సంవత్సరాలు. తల్లి కొడుకు ఈ దుర్ఘటనలో, ఈ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 5గురు శశికుమార్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వైజాగ్కి తీసుకువెళ్తున్నారు కారులో. ఈ కారులో జగ్గంపేట హైవే పైన కారు ప్రయాణిస్తూనే ఎదురుగా వస్తున్నటువంటి లారీని, మరొక వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ వాటిని క్రాస్ చేసే ప్రయత్నంలో అతి వేగంగా వెళ్ళి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఒక్కసారిగా కారు ఎగిరి పడటంతో అందులో ఉన్న 5గురిలో 2 తల్లి కొడుకు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. సో హుటాహుటిన వారిని రెస్క్యూ చేసి హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఇంకొక వైపు అలా పల్టీలు కొట్టి నుజ్జు అయినటువంటి కారు దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. పూర్తిగా ఎంత డ్యామేజ్ అయింది. ఇట్లాంటి వాహనాలే, భారీ వాహనాలు కూడా ఇలా నుజ్జు అయిపోతూ ఉంటే రోడ్డు ప్రమాదాల వల్ల అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కొన్ని రోడ్డు ప్రమాద దృశ్యాలు చూస్తే మాత్రం అంత బీభత్సంగా అతి వేగం వల్ల, నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి కారణాలు ప్రమాదాలకి తావిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో మనుషుల ప్రాణాలు చాలా ఈజీగా పోతున్నాయి. ఎందుకంటే ఒక్కరి నిర్లక్ష్యం, ఆ స్టీరింగ్ పట్టుకున్నటువంటి వ్యక్తి చాలా బాధ్యతగా ఉండాలి. అంతలోనే ఏమైపోతోంది, ఒక రకంగా చెప్పాలంటే వారు ఇంకా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఒక పేషెంట్ ఉన్నట్టే లెక్క. తన్ని ట్రీట్మెంట్కి తీసుకెళ్తున్నారు కాబట్టి తనతో పాటు వెళ్తున్న మిగతా వాళ్ళు కూడా, ఆ కార్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు విశాఖలోని క్యాన్సర్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నారు. అందుకోసమని వీళ్ళు కాకినాడ జగ్గంపేట నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అంతలోనే గండేపల్లి దగ్గర ఈ ఘోరమైనటువంటి దుర్ఘటన జరిగింది. హైవేపై దూసుకెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా వెహికల్స్ని క్రాస్ చేసే క్రమంలో ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేక డివైడర్ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టి పూర్తిగా నుజ్జు అయినటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఘోరమైన దుర్ఘటన ఏంటంటే, ఇందులో అంటే కారులో ప్రయాణిస్తూ ఆ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఆ వ్యక్తి కూడా మీడియాతో మాట్లాడుతూ తన తల్లిని, అన్నయ్యని కోల్పోయాను అంటూ ఆయన రోధించిన తీరు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. చాలా బాధాకరమైన ఘటన. ఒకవైపు ఒక వ్యక్తికి బాగు చేయించుకోవడానికి వెళ్తూ, హాస్పిటల్కి వెళ్తూ ఇప్పుడు మరొక ప్రమాదంలో అతనే తన ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. తల్లి కొడుకు ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవటం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. వారిద్దరి గురించి మాట్లాడుకుంటూ ముందు నుంచి కూడా పలానా రోజు మనం అపాయింట్మెంట్ తీసుకున్నాం, డాక్టర్స్ని కలవాలి, ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది, ఇంత ప్రిపరేషన్తో వెళ్తున్న వాళ్ళు ఇక్కడ ఈ ఘటన ఒకటే కాదు, అనేక శుభకార్యాలకు వెళ్తున్న వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్లు చేసుకుంటూ వెళ్తారు. అక్కడ వాళ్ళని కలవాలి, వీళ్ళతో సంతోషంగా ఉండాలి, ఈ ఈవెంట్ అనేది ఒక మెమొరీగా ఉండాలని. మరి ప్రయాణిస్తున్నటువంటి ఆ వేగం కానీ, ప్రయాణిస్తున్నటువంటి విధానం సురక్షితంగా ఉంటుందా, మనం అందరం జాగ్రత్తగా వెళ్ళగలుగుతామా లేదా అనే ఆ అభద్రతా భావం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఫిట్నెస్ లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు కొన్నైతే ఓవర్ స్పీడ్, వాహనాల్ని అర్జెంటుగా వాళ్ళకన్నా ముందు మనమే వెళ్ళిపోవాలి, ఓవర్టేక్ చేసేయాలి అనేటటువంటి ఆలోచన. మరొక వైపు నిద్రమత్తు వల్ల డ్రైవింగ్లో ఉంటున్న వాళ్ళు కూడా ఆ మాత్రం పరాగ్గా ఉండి ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇక ఈ మధ్య ఘాట్ రోడ్లో జరుగుతున్న ప్రమాదాలు చూస్తున్నాం. మరీ ముఖ్యంగా వింటర్ సీజన్లో పొగమంచు వల్ల రూట్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల కూడా ఎదురెదురుగా ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించకుండా ప్రమాదాలకు గురైన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఏది ఏమైనా ఒక ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉండటం అనేది బాధాకరం అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య రోడ్డుపై ప్రయాణించాలంటేనే ఒక రకమైన భయం ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది. మనం జాగ్రత్తగా వెళ్ళినా పక్కన ఉన్నవాడు బాగా వస్తాడా లేదా, వెనకనున్నవాడు ఏ స్పీడ్తో వస్తాడో, ముందున్నవాడు ఎలా వెళ్తాడో, ఈ రకమైనటువంటి ఒక పానిక్, ఒక అభద్రతా భావం అందరిలో పెరుగుతోంది. దానికి ప్రధాన కారణం
ఈ మధ్య వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాద ఘటనలే అని చెప్పాలి. ఈ దుర్ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చలానాలు ఫైన్లు అంటూ చేస్తున్నారు. మరొక వైపు ఎక్కడికక్కడే ఆర్టీఓ ఆఫీసర్స్ కూడా వెహికల్స్కి ఫిట్నెస్ ఉన్నాయో లేవో తనిఖీలు చేస్తున్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళు యాజ్ యూజువల్గా చేసుకుంటూ వెళ్తున్నా కూడా ప్రమాదాల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. అంతకంతకు చెప్పాలంటే బాధాకరమైన ఘటన ఈ 2025లో జరిగినటువంటి అనేక ప్రమాదాల్లో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు ఉండటం, ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకోవటం మరింత బాధాకరమైన విషయం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.